నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. జనసేన పార్టీ మనందరిది. ఏ కులానికో మతానికో ఓ ప్రాంతానికో అంటగట్టడంపై జనసేన యువనేత వంగలపూడి నాగేంద్ర మండిపడ్డారు. ముఖ్యంగా మనం గత 2-3 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ మనం అందరూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా జనసేన పార్టీ మీద, అలాగే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద అందరూ కూడా చాలా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ, అంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే, మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, జనసేన పార్టీ సిద్ధాంతంలో మొదటి సిద్ధాంతమైన కులాలను కలిపి ఆలోచన విధానం మా పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతం, ఫస్ట్ సిద్ధాంతం. అది మెయిన్ ఏంటంటే, మీరు జనసేన పార్టీని ఒక కులానికో, ఒక ప్రాంతానికో, మతానికో ఎప్పుడు పరిమితం చేయకండి. ఇది ఒక రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలో అందరూ ఉంటారు, అందరూ సమానమే మాకు. అలాంటి పార్టీలో మీరు ఒక కులాన్ని విడదీసి రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. అలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా, మా పార్టీ మీద ఎన్ని చేసినా కానీ, మా అధినాయకుడి వెనకాల మేము ఆయన సిద్ధాంతాలు నచ్చి మేము ఆయన వెనకాల తిరుగుతున్నాం తప్ప ఏదో పదవులకో ఏదో డబ్బు మీద ఆశ ఉండి ఆయన వెనకాల తిరగట్లేదు. ఈరోజు ఆయన వెనకాల తిరుగుతున్న ప్రతి ఒక్కరు నిస్వార్థంగా ఆయన యొక్క పార్టీ సిద్ధాంతాలు, ఆయన యొక్క రాజకీయ పార్టీ విలువలు నచ్చి ఆయన వెనకాల తిరుగుతున్నాం. మీరు ఆయన మీద ఎన్ని కుతంత్రాలు చేసి ఎన్ని విమర్శలు చేసినా మేము ఆయన వెనకాల నడుస్తామని ఈరోజు ప్రతిగ్రహముఖంగా తెలియజేసుకున్నాం. మరీ ముఖ్యంగా వ్యక్తిగత దోషాల గురించి మాట్లాడుకుంటే, 2019 నుంచి 2024 మధ్యలో మనం ఎన్ని వ్యక్తిగత దోషాలు దిగారో ఒకసారి మీరు కూడా ఆలోచించవచ్చు. స్వయాన మా పార్టీ అధినాయకుడు ఇంట్లో ఆడవాళ్ళని, ఇంకా దారుణం ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు కూడా చాలా అవమానకరంగా మాట్లాడిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటి సంస్కారం మా పార్టీ నాయకుడు ఎప్పుడు మాకు నేర్పలేదు. ఒకరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి ప్రసక్తి అయితే మాకు ఎటువంటి ఇది లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మా పార్టీ యొక్క సిద్ధాంతం, పాలసీల మీద మాట్లాడతాం, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడతాం, ప్రజల శ్రేయస్సు గురించి మాట్లాడతాం తప్ప మీలా వ్యక్తిగత దోషాలు గట్రా దిగేసి మేము మాట్లాడదలుచుకోలేదు. అలాగే నిన్న విషయం ఏంటంటే, ఫస్ట్ మొన్న మీటింగ్ జరిగిన తర్వాత వంగగీత గారు బయటకు వచ్చి పిఠాపురాన్ని కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి కళ్యాణ్ గారు పోటీ చేసేదారని చెప్పేసి ఆవిడ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యకి కౌంటర్గా నానాజీ గారు చెప్పారంతే. ఏమని చెప్పారు? ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసే అవకాశం మన రాజ్యాంగం కల్పించింది. అది పవన్ కళ్యాణ్ గారు అని అవ్వచ్చు, వంగ గీత గారు అని అవ్వచ్చు, నానాజీ గారు అని అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. దానికి మీరు అక్కడే పోటీ చేయాలి, ఇక్కడే పోటీ చేయాలంటే ఎవరి రాజ్యాంగం ప్రకారం వాళ్ళ పార్టీ యొక్క ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తారు. మీరెవరు చెప్పడానికి ఒకరు పోటీ చేయాలి ఎలాగని? పిఠాపురంలో మీది అనుకున్నారు. పిఠాపురం 2019తో మీది అయిపోయింది. 2024 నుంచి పిఠాపురం అనే నియోజకవర్గం కళ్యాణ్ గారిదే. భవిష్యత్ పిఠాపురంలో ప్రజానాయకుడు ఉంటే ఒక కళ్యాణ్ గారు తప్ప మరెవరికి కూడా నియోజకవర్గంలో చోటు ఉండదు. అలాగే మా నాయకుల మీద నానాజీ గారి మీద కానీ, మా కళ్యాణ్ గారి మీద కానీ మీరు ఒకసారి విమర్శలు చేసేటప్పుడు ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు 2019 నుంచి 2024లో ఎన్ని వ్యక్తిగత దూషణలు దిగారు, ఎంతమంది ఆడవాళ్ళని పిల్లల్ని తీసుకొచ్చి చేశారు, అలాగే ఎంతమంది గూండాయిజంగా చేశారు అనేది అవన్నీ మాకు తెలియదు. మా నాయకుడు ఒకటే నేర్పింది, ప్రజలకి సేవ చేయడం, ప్రజలకి మంచి చేయడం, రాష్ట్ర అభివృద్ధి పాటుపడడం. ఒక రాష్ట్ర అభివృద్ధి గురించి, అలాగే రాష్ట్ర శ్రేయస్సు గురించే ఈరోజు కూటమి ఏర్పరిచి ఎన్డీఏ అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారని మీకు గర్వంగా ఈరోజు చెప్పుకోవడానికి మేము వెనకడుగు. ఎందుకంటే ఈరోజు ఎన్ఏడి గవర్నమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మా నాయకుడికి ఎంత వాల్యూ ఇస్తున్నారో ఆ వాల్యూ, ఆ గౌరవం కూడా మాకు ఉన్నదని మేము ఈరోజు అందరి ముఖంగా, పత్రికా ముఖంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి మీరు వ్యక్తిగత దృష్టికి దిగితే మాత్రం పరిణామాలు వేరేగా ఉంటాయని తెలియజేసుకుంటూ, పత్రికా ముఖులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై జనసేన, జై కూటమి, జై హింద్. రాజకీయ స్వార్థంతో వైసీపీ కుల రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి కంకణబద్దునైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశ్నించే హక్కు వైసీపీకి లేదన్నారు. జనసేన శివ వ్యక్తిగత దూషణకు దిగుతున్న వైకాపా నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పింది ఒకటే, సంస్కారం. ఏదన్నా ప్రతిపక్షాలను ఖండిస్తే పాలసీల మీద మాట్లాడమన్నారు. వ్యక్తిగత జీవితాల మీద, వ్యక్తిగత అంశాల మీద, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద మాట్లాడమని ఏ రోజు చెప్పలేదు. నేను ఒక దళితుడిని. కులాల మధ్య ఐక్యత అనే అంశాలను నేను చూసి ఈ పార్టీలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది.
నాకు ఏ రోజు నాకు కానీ నా కులానికి కానీ ఏ ఇబ్బంది లేదు. అలాగే నిన్న నానాజీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ విని వంగా గీత గారు ఒక మాట అన్నారు, మీరెవరైనా చెప్పడానికి, జగన్ గారు ఎక్కడ పోటీ చేయాలో ఆయన ఇష్టం. అలా అన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన నచ్చినట్టు ఆయన వస్తారు. పొత్తుతో వస్తాయటి, సింగల్గా వస్తాయటి, ప్రజలు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ఏదన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కష్టం అంటే ముందున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఎంతో కొంత ఇచ్చి ఆయన ధైర్యం చెప్తారు. అదే జగన్ గారు ఇప్పుడు ఏమంటున్నారు, మా ప్రభుత్వం వస్తే మీకు అప్పుడు చూద్దామని చెప్తారు. అది ఇద్దరికీ ఉన్న తేడా. ఇంకోటి, చాలామంది తెలంగాణలో అయితే ఆంధ్రలో అయితే చిన్న చిన్న కుర్రాళ్ళు ఫోన్ ఉన్న ప్రతి కుర్రాడు ఈరోజు విమర్శించేవాడు అయిపోయాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద వాళ్ళు బతుకులు ఆధారపడుతున్నాయన్న విషయం తెలియట్లేదు. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ బాగుంటేనే కదా జగన్ గారు ప్యాకేజ్ ఇస్తారు. అది కాబట్టి మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే పాలసీల మీద మాట్లాడండి, అంతేగాని వ్యక్తిగత జీవితాల మీద, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద మాట్లాడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై జనసేన. వైసీపీ నాయకులు గుమ్మడికాయ దొంగలంటే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని జనసేన నాయకుడు గాదివర హలిబాబు ప్రశ్నించారు. కాపులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సరైన న్యాయం జరిగిందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో నిన్న ఈ జిల్లాలో జరిగిన పరిణామాల మీద చూస్తే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకుంటే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో ఏమనలేదు. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ గూండాలను అన్నారు తప్ప అందులో మీరుంటే మీరు గోక్కోవాలి. మీరు వెమ్మలే ఎవరిని కూడా మీరు వ్యక్తిగత పేర్లు పెట్టి మీరు రౌడీలు గూండాలు అనేటువంటి సందర్భం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అనలేదు. ఎవరైతే రౌడీలు ఉన్నారో, ఎవరైతే గూండాలు ఉన్నారో వాళ్ళకి వర్తిస్తుంది. అది వాళ్ళు సెటరేట్ అవుతారు. మీరు ఆ కోవలోకి ఉంటే మీరు వస్తారు అందులోకి, అంతే తప్ప మీరు వేరే వేరే పవన్ కళ్యాణ్ గారినో కాపు కులాన్నో మీరు ద్వేషించి మీరు కాపు కులానికి ఏదో న్యాయం చేస్తారనేటువంటి భావంతో మీరు మాట్లాడటం సరికాదు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పోటీ చేస్తే అదే కాపు నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని నెగ్గిస్తే నేను కుల మార్పుడు చేసుకుంటాననేటువంటి మీరు కాపు కేసులో ఉండి మీరు ఇంతగా దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా అని నేను కాపులను అందరినీ హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మన కాపులు అనేసరికి కాపులకి న్యాయం జరిగింది అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కూటమిలో ఉన్నారో ఆ రోజు కాపులకి న్యాయం జరిగింది. కాపు కార్పొరేషన్ పెట్టడం అంటే కాపులకి న్యాయం జరిగినటువంటి సందర్భం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాపులు రక్షించారు. మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపులకి ఏమైనా జరిగింది అంటే ఒకసారి చెప్పండి. మీరు కాపులకి ఎప్పుడైనా ఎవరైనా జరిగితే మీరు కాపుల గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు కాపులు అంటే పవన్ కళ్యాణ్ కార్డు వేసుకుని తిరగడం. పవన్ కళ్యాణ్ ఒక జాతి కోసం, ఒక నేల కోసం ఈరోజు ఆయన చేస్తున్నటువంటి పోరాటాన్ని చూసి మీరందరూ కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి శాఖలో ఎంత అభివృద్ధి పదంలో జరుగుతున్నాయో, ఎంత నీతివంతంగా పరిపాలిస్తున్నారో, పవన్ కళ్యాణ్ని స్వయంగా దేశ ప్రధానమంత్రి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఆయన గౌరవాన్ని పెంచినటువంటి సందర్భం చూసాం. ఏ ప్రధానమంత్రి అయినా ఏ నాయకుడి దగ్గరికైనా వెళ్ళడం చూసారా మనం? అది మన కాపు జాతిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనకి దక్కింది. అది అంచేత మీరు కాపులు, వైసీపీలో ఉన్నటువంటి కాపులందరూ కూడా ఒకటే ఆలోచించాలి. మీరందరూ కూడా ఈ రోజున కాపులకి మేము కాపు అని పవన్ కళ్యాణ్ చెప్పమంటారు కదా, మీ జగన్మోహన్ రెడ్డి నేను రెడ్డి అని కార్డు వేసి తిరగమనంటే మా పవన్ కళ్యాణ్తో కూడా మేము కాపు అని కార్డు వేసి తిప్పుతాం. ఈ రాజకీయ నాయకులు ఎవరు కూడా కాపులు, రెడ్లు, చౌదరీస్ అనేటువంటి భావన ఎప్పుడు రాదు రాజకీయ పార్టీకి. ఒకటే ఆలోచించాలి. అన్ని పార్టీలు ఉంటేనే ఇది రాజకీయ పార్టీ. రెడ్డిల పార్టీ అని మీరు పెట్టుకోండి, కాపుల పార్టీ అని మేము పెడతాం. అంతే తప్ప దీన్ని అధిగమించి మీరు ఎక్కువ ఈ క్యాస్ట్ మీద బురద జల్లే కార్యక్రమం కాపులందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే కాపులు ఉన్నత స్థానంలో ఉన్నాం. మమ్మల్ని మీరు విమర్శించుకుంటే కార్యక్రమం తగ్గించాలి. ఎందుకంటే మీరు కాపులు పెట్టగలిగారు తప్ప జగన్మోహన్ రెడ్డికి రెడ్డిలతో మీటింగ్ పెట్టడానికి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టమని చెప్పాడా? మీరు కాపులు ఎందుకు మీరు కోరుకుంటున్నారు? అందరూనే మనం ఉన్న స్థానంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. మీ సేతనైతే పవన్ కళ్యాణ్ పక్కన నడాలని ఆలోచించండి, లేదంటే సరిపెట్టుకుని ఆగండి. అంతే తప్ప మీరు పవన్ కళ్యాణ్ని, నానాజీ గారు జిల్లాలో ఉన్నతమైన నాయకత్వం ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు. నానాజీ గారితో పోలికలే మీకు? నానాజీ గారి దగ్గరికి ఎవడైనా కూడా పనిచేసేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకుడు నానాజీ గారు. నానాజీ గారు ఉన్నది మాట్లాడతాడు, చేస్తాడు. అంతే తప్ప దొంగ రాజకీయాలు చేయడం నానాజీ గారికి ఇష్టం లేదు. నానాజీ గారు ఈ జిల్లాకి ప్రధానమైనటువంటి నాయకుడు నానాజీ గారు. అలాంటి నానాజీ గారిని మీరు ఏమైనప్పటికీ కూడా ఏమన్నా కూడా తీవ్రంగా మేము ఖండించడానికి జనసేన పక్క తీవ్రంగా మేము ఖండిస్తాం. అంచేత కాపుల గురించి మాట్లాడేటువంటి సంస్కృతిని ఇప్పుతోటితోటిదాన్ని కూడా మీ కాపు నాయకులందరూ కూడా విరమించుకోకపోతే
తర్వాత ఏమైనా మీరు ప్రెస్ మీట్ పెడితే మేము సిద్ధంగా ఉన్నాం ఇంకా తీవ్రంగా ఖండించడానికి. జై జనసేన.